హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని మార్పును తీసుకురావడం జరిగింది. ఇక నుండి ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారులకు ఈ విధానంలో పెన్షన్లను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ముఖ్యంగా ప్రతి నెల ఇక నుండి ఏ విధానంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది, మీకు పెన్షన్లు రావాలి అంటే ఏ పనులు చేసుకోవాలి, అలాగే ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఇలాగ అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా జూన్ 2వ తారీఖున రాష్ట్రంలో కొత్తగా 2,00,000 మంది అర్హులైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్‌లను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏ కేటగిరీ చెందినటువంటి వాళ్ళకు ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్‌లను పంపిణీ చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము ఇక నుండి ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ విషయంలో భారీ మార్పులను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక విధానంలో పెన్షన్ల పంపిణీ జరిగేది ప్రతి నెల. అయితే ఇక నుండి కొత్త విధానంలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తాజాగా పత్రికాముఖంగా అప్డేట్ కూడా రావటం జరిగిందనమాట. సో, అప్డేట్‌ని మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. చేయుత పెన్షన్లు ఇక నుండి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే. కొత్త పెన్షన్ల జారీలో ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల పంపిణీలపై కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడేంటంటే ప్రతి నెల ఇప్పటి వరకు ఆసరా చేయుత పెన్షన్లను కొన్ని జిల్లాల వాళ్ళకి మాత్రము డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేసేవాళ్ళు డీబీటీ విధానంలో. బట్ కొన్ని జిల్లాల వాళ్ళకి మాత్రము ఈ పెన్షన్ డబ్బులను పోస్ట్ మాస్టర్ల ద్వారా నేరుగా పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే పెన్షన్లను పంపిణీ చేపిచ్చేటువంటి వాళ్ళనమాట. ఇప్పుడేం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా చేయుత పెన్షన్లను ఇక నుండి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే పంపిణీ అనేదైతే చేయాలని చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ మనకు వచ్చినటువంటి అప్డేట్. ఓకేనా? రాష్ట్రంలో చేయుత పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చి, ఇక నుండి నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్ మొత్తాన్ని జమ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలను జారీ చేశారు. నిన్నటి రోజున హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా సాగుతున్నటువంటి విధానాన్ని స్వస్తి పలికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, అలాగే సిపెక్ డేటా ఆధారంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తిగా స్ట్రీమ్‌లైన్ చేయాలని సీఎం ఆదేశించారు. సో, నేను మీకు చెప్పాను స్టార్టింగ్‌లోనే. ఇప్పటివరకు పెన్షన్‌లను పోస్ట్ శాఖ అధికారుల ద్వారా కొన్ని జిల్లాల్లో పంపిణీ చేసేటువంటి వాళ్ళు. ఎక్కడో రేర్ కొన్ని జిల్లాల్లో మాత్రం డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలకు రిలీజ్ చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు పూర్తిగా మొత్తం డైరెక్ట్‌గా పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకే రిలీజ్ చేయాలని చెప్తూ ఉన్నారు. దీని ద్వారా సో, ఎక్కడ కూడా ఫ్రాడ్ అయితే జరగదనమాట. ఇదివరకు ఎలా జరుగుతుందంటే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులను కోల్పోయేటువంటి వాళ్ళనమాట. ఎందుకంటే వాళ్ళు బయోమెట్రిక్ ఆధారంగా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులనేటువంటివి పంపిణీ జరుగుతా ఉండేది. సో, పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేటప్పుడు ఎవరికైనా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి పనిచేయకపోక వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ పడకపోయినట్లయితే ఈ పోస్ట్ మాస్టర్‌లు పెన్షన్ డబ్బులను వాళ్ళకు ఇచ్చేటువంటి వాళ్ళు కాదనమాట. సో, అలాగా ఎవరికైతే ఫింగర్ ప్రింట్స్ పడకుండా పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకోకుండా ఉంటారో ఆ డబ్బులన్నిటిని కూడా అధికారులే వినియోగించుకునేటువంటి వాళ్ళనమాట. వాళ్ళ దగ్గరే పెట్టుకొని. సో, ఇలాగా అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు కూడా పెన్షన్ డబ్బులను కోల్పోయారు చాలా సార్లు. దాని తర్వాత మనకు రీసెంట్‌గానే ప్రభుత్వము ఫేస్ రికగ్నిషన్
విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ముఖ చిత్రం ఆధారంగా ఈ బ్యాంకు శాఖకు చెందినటువంటి అధికారులు పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే వెళ్లి ఫేస్‌ను స్కాన్ చేసుకొని వాళ్ళకు పెన్షన్ డబ్బులను ఇవ్వాలని చెప్పింది. బట్ ఇప్పుడు తాజాగా ఈ యొక్క విధానాన్ని కూడా మార్పు చేసేసి డైరెక్ట్‌గా మధ్యలో ఎవరు కూడా మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ మొత్తాన్ని జమ చేయాలని ఉత్తర్వులను జారీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అదే మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఈ యొక్క ప్రక్రియ ద్వారా ఎక్కడ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను సాగించాలని, కొత్తగా మంజూరు చేసే పెన్షన్ల జాబితాల్లో ఒంటరి మహిళల దరఖాస్తులకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులకు చెప్తూ ఉన్నారు. పెన్షన్ల పంపిణీలో సాంకేతికతను జోడించడం ద్వారా వృద్ధులు అలాగే వంచిత లబ్ధిదారులకు వేగంగా సమయానికి సహాయం అనేది అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు అని ఇక్కడ పత్రికాముఖంగా మనకు వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట ఇది. ఓకేనా? సో ఇక్కడ కొత్త పెన్షన్లు రేపు జూన్ 2వ తారీఖున 2,00,000 మందికి అవకాశం అయితే ఇస్తున్నారు పంపిణీ చేయడానికి. సో ఇందులో కూడా ఎవరైతే వితంతు మహిళలు ఉంటారో వాళ్ళకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళ దరఖాస్తులను ఎంపిక చేయండి. ఎలిజిబుల్ లిస్ట్‌లో వితంతు మహిళలని ఎక్కువ శాతంగా చేర్చండి అని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది. టోటల్‌గా 2,00,000 మందికి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో రేపు జూన్ 2వ తారీఖు నుంచే ఈ పెన్షన్ల పంపిణీలో మార్పు అనేదైతే అమల్లోకి వచ్చేస్తుంది. అంటే కొత్త విధానం డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాల్లోకైతే డీబీటీ విధానంలో రిలీజ్ చేసేస్తారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అయితే మీకు ఈ డబ్బులనేది బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కావాలి అంటే మీరేదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్‌లో ఉండాలి. అంటే పని చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ అయితే ఉండాలి. ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో ఉంటేనే మీకు డీబీటీ విధానంలో డబ్బులు పడుతుంది. లేదంటే పడదు. అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉండాలి. సో ఈ 3 పనులు చేసుకుంటేనే మీకు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే పడిపోవడం జరుగుతుంది. లేదు అంటే మీకు పెండింగ్‌లో పడిపోతాయన్నమాట. అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ కాదు. అందువల్లే ఈ 3 పనులు చేసుకోండి అని నేను థంబ్‌నెయిల్ మీద కూడా క్లియర్‌గా పెట్టున్నాను. ఓకేనా? సో ఇక్కడికి క్లియర్ అండి. కొత్త పెన్షన్లు కూడా వచ్చేస్తున్నాయి. జూన్ 2వ తారీఖున కూడా పంపిణీ చేస్తున్నారు. బట్ పెన్షన్లు ఇంకా పెంచలేదు. చాలామంది అడుగుకుంటుంటారు ఎంత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారని. సో ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇంకా పెంచలేదు కాబట్టి రూ. 2,016, రూ. 4,016 ఇంక్రీజ్ చేస్తే 4,000 నుంచి 2,000 నుంచి 4,000, 4,000 నుంచి 6,000కైతే చేంజ్ అవ్వడం జరుగుతుందనమాట. సో ఏవైనా అప్డేట్స్ వచ్చినా సరే దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా ముందు ముందు వీడియోస్‌లో తెలియచేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.